ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు మహిమ జ్యోతి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈ సాక్ష్యం ఏంటంటే, నేను చాలా సాక్ష్యం చెప్పాలనుకున్నాను బ్రదర్. కానీ నా పరిస్థితులు బాగోక నేను అక్కడికి వచ్చే స్తోమత నాకు సరిపోవట్లేదు. ఆల్నైట్ ప్రేయర్కి వచ్చి చెప్పాలనుకున్నాను. ఈ నెల అయితే కన్ఫామ్గా రావాలనుకున్నాను. కానీ మరి ఆల్నైట్ ప్రేయర్ జరుగుతుందో లేదో అన్న డౌట్గా చెప్తున్నారు కదా వాక్యంలో. అందుకు అయినా సరే వచ్చే ఇది ఉంటే తప్పకుండా వస్తాను ప్రార్థన పెడితే. కానీ ఈ సాక్ష్యం ఏంటంటే, గత నెల మొన్న లాస్ట్ ఆన్లైన్ ప్రేయర్లో నాకు జరిగిన అద్భుతం మాత్రం సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను బ్రదర్. నేను సోమవారం ఖచ్చితంగా బ్యాంకుకి డబ్బులు కట్టాలి. ఎంత దారుణంగా ఉందంటే నా పరిస్థితి, ఊరుకోరాళ్ళు బ్యాంక్ నుంచి ఫోన్లు వచ్చి చాలా టార్చర్ పెట్టేస్తున్నారు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఎందుకంటే నా భర్త చనిపోయిన దగ్గర నుంచి నేను చాలా కష్టపడే పిల్లల్ని పోషిస్తున్నాను. ఇంటి దగ్గర ఫుడ్ ప్యాకెట్లు తయారు చేసి ఫ్యాక్టరీలకు అది వేసి పిల్లల్ని ఏదో పోషించుకుంటున్నాను. చాలా కష్టమైన పరిస్థితి. అయితే కానీ దేవుడు, మీరు చెప్తూ ఉంటారు కదా మీ సాక్ష్యాలు, అలాగే మీరు చెప్పే వాక్యానికే నేను చాలా బలపడ్డాను. నా భర్త చనిపోయిన తర్వాత నేను కూడా ఇంకా భరించలేని కష్టాలు, చనిపోవాలని అనుకున్నాను. కానీ మీ వాక్యం విని నేను చాలా బలపడ్డాను. బ్రతకాలి ఈ ప్రతిరోజు అప్పటి నుంచి గత జూన్, రేపు వచ్చే జూన్కి సంవత్సరం అవుతుంది నేను మీ గ్రూప్లో జాయిన్ అయ్యి. అప్పటి నుంచి ప్రతిరోజు నేను 3 గంటలకే లెగుస్తాను. 3 గంటల నుంచి నేను ప్రార్థన చేసుకునేసరికి లింక్ వస్తుంది. నేను ఆన్లైన్ ప్రేయర్లో అటెండ్ అవుతాను. నేను అలాగే 5 గంటల వరకు ప్రార్థనలో ఉంటున్నాను. నాకు చాలా బలపడుతున్నాను రోజు రోజుకి. అంతేకాకుండా నా భర్త గవర్నమెంట్ జాబ్ చేశారు. కానీ అక్కడి నుంచి ఏవి రాలేదు, ఆగిపోయినాయి మాకు. కొన్ని కారణాల వల్ల ఆయన చివరిలో తెలియలేదు ఆయనకి ఎస్ఆర్లో పేరు పెట్టాలని. దానివల్ల కోర్టులకి అవి తిరగడం ఇలా సరిపోతుంది. ఈ బాధలన్నీ భరించలేను నేను ఇంకా అనుకునే పరిస్థితిలో మీ వాక్యం నన్ను ఎంతగా బలపరిచిందంటే, నిజంగా నా ప్రాణం, నా 2 కూతుర్ల ప్రాణం కూడా కాపాడినట్టే. అయితే ఏంటి గత ఈ నెలలో జరిగిన అద్భుతం ఏంటంటే, ఇంకా సోమవారం నేను బ్యాంకుకి డబ్బులు కట్టాలి. శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్లో నా 2 పిల్లలు, నేను కూడా మేము ఆన్లైన్లో ఉండి ప్రార్థన అంతా మోకాలేసి నైట్ చాలా ప్రార్థన చేసాం. దేవుడు నిజంగా ఎంత అద్భుతం చేశాడంటే, అమ్మ దగ్గరే డబ్బులే ఉండవు. అమ్మే పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. అలాంటిది పొద్దున్నే ఫోన్ చేసి, నీ కూతురికి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అంది అమ్మ శనివారం పొద్దున్నే. ఏదో గిఫ్ట్ అనుకున్నాను నేను. అయితే మా అమ్మాయిని రమ్మని చెప్పి 50,000 ఇచ్చింది కట్ట. నిజంగా దేవుడికి ఎంత వందనాలంటే, సోమవారం వస్తే నా పరువు పోతుందని దేవుడు నాకు శనివారమే సాయం చేశాడు అమ్మ రూపంలో. దానికైతే నేను దేవుడికి ఏమి ఇచ్చినా ఆయన రుణం నేను తీర్చుకోలేను. నిజంగా దేవుడు రాత్రంతా శుక్రవారం ఆల్నైట్ ప్రేయర్లో అంతా ఇదే పెట్టుకున్నాం. థ్యాంక్ యూ జీసస్, మాకు సాయం చేసినందుకు, ఏదో రూపంలో సాయం చేసినందుకు థ్యాంక్ యూ జీసస్ అని 2 పిల్లలు నేను అలానే మోకరించి ప్రార్థన చేసాం. దేవుడు అద్భుతంగా, అసలు ఎవ్వరు ఊహించని రీతిలో తెల్లవారేసరికి అమ్మకి తెలియదు నాకు ఇంత కష్టం వచ్చిందని. ఎందుకంటే నాన్నగారు లేరు, అన్నయ్య లేడు. అమ్మని ఇంకా అమ్మ ఉండేదే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఎందుకు నా కష్టాలని చెప్పడం అని నేను ఏమీ చెప్పను. కానీ పిల్లలకి బండి లేక బాధపడుతున్నాం, మేము ఎక్కడికైనా వెళ్ళాలంటేనే అని ఆ విధంగా అమ్మ ఎక్కడో చీట్ వేసుకున్న డబ్బులు ఇవ్వాలనుకొని మాకు ఇచ్చిందంట. నిజంగా కానీ బ్యాంకు కట్టడానికి దేవుడు సాయం చేసినందుకు దేవుడికి నిజంగా ఎన్ని కోట్ల స్తుతులు చెల్లించినా సరే సరిపోదు అది. నిజంగా బ్రదర్, మా కోసం ప్రార్థన చెయ్యండి. నా భర్త జాబు పెన్షన్ రావాలని, న్యాయం గెలవాలని ప్రార్థన చెయ్యండి బ్రదర్. అలాగే ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ నా సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరు మా కొరకు కొంచెం ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే నాకు తండ్రి లేడు, అన్నయ్య లేడు. అన్నయ్య చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, భర్త కూడా చనిపోయాడు. పోనీ పుట్టింటికి వెళ్ళినా నాకు హెల్ప్ చేయడానికి అమ్మ కూడా ఒక్కరితే. అమ్మ ఏమీ చేయలేదు. అమ్మనే నేను చూడాలి. కానీ నా పరిస్థితి బాగోక అమ్మను కూడా చూడట్లేదు నేను. అలాగే నాకు 2 వయసు వచ్చిన ఆడపిల్లలు. దేవుడే మాకు ఇంక దిక్కు. దేవుడి మీద మేము ఆధారపడి బ్రతుకుతున్నాము. దేవుడు మాకు సాయం చేస్తాడన్న నమ్మకం మాకుంది. అలాగే ప్రార్థనలో నిజంగా ఎంతగా బలపడుతున్నామంటే, నేను
చాలా విశ్వాసంతో నేను అందరికీ కూడా సువార్త ఇదే చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఏ కష్టం వచ్చినా 3 గంటలకు ప్రార్థనలో ఉండమని చెప్తున్నాను. అలాగే చాలామందికి కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. నిజంగా దేవుడికి చాలా స్తోత్రాలు, స్తోత్రాలు.